అందరికీ నమస్కారం. నేను మీ సూర్యకుమారిని. తెలుగుతన అమ్మతనం ఛానల్కు స్వాగతం. ఈ యొక్క వీడియోలోనండి బాలింత్రాలకే కాదు పచ్చం కూర అంటూ ఉంటారు. అటువంటిది ఒక రకమైనటువంటిది అంటే ఆనపకాయ తెలగపిండి కూర అనేటువంటిది చూపిస్తానండి. అయితే ఈ ఆనపకాయ తెలగపిండి కూర అనేటువంటిది ఎలా తయారు చేసుకోవాలి ఏమిటి అనేటువంటి విషయాన్ని తెలుసుకునే ముందర కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కండి. అయితే ఇంకా ఆలస్యం ఎందుకండి, వీడియోలోకి వెళ్ళిపోదాము. ఆ ఆనపకాయ తెలగపిండి కూర ఎలా వండుకోవాలి, ప్రతి ఒక్కరికి మంచిదన్నమాట అండి. దాని విశేషాంశాలు చెప్తూ మీకు ఆ కూరని ఎలా తయారు చేసుకోవాలో చెప్తానమాట. ఇదిగోనండి చక్కగా లేత పువ్వు అనమాట అండి. ఆనపకాయల గోరు కూడా చూసారా, అంత లేత. సగం ముక్క తరిగి ఇగో ఇంతంత ముక్కలు చేశాను. ఇది ఇత్తడి గిన్నెకైనా వండుకోవచ్చు, బయట వండేసుకోవచ్చు. లేదండి కుక్కర్లో పెట్టుకుంటా ఉంటే ఒక పురుషుని నీళ్ళు కొద్దిగా ఉప్పు వేసైనా లేదా అని చిటికలు పసుపు వేసేసండి. మనం ఒక మూత పెట్టేసి విజిల్ పెట్టేసి ఒక కూత వస్తే చాలండి. ఎందుకంటే బాగా మెత్తగా అయిపోతుంది, ముద్ద అయిపోతుంది. ఆనపకాయ అందులో లేక బయట ఉడికించుకుంటే 10 నిమిషాలండి. నేను ఆ ఇత్తడి గిన్నె అంటల్లో ఉందన్నమాట అండి, అందుకోసమని కుక్కర్లోకి వండేస్తున్నాను. మీడియంలో పెట్టి ఒక విజిల్ రాగానే కట్టేస్తాను. అయితే ఈ ఆనపకాయని ఈ సగం ఈ తొక్కులు కూడా పడేసుకోవట్లేదండి. నేను ఈ తొక్కులు చాలా లేతగా ఉన్నాయి కదండి, దీనితోటి పచ్చడి చేద్దామని ఉంచుకున్నాను అనమాట అండి. పచ్చడి చేసుకోవచ్చు, అట్టు వేసుకోవచ్చు. అవి కూడా మరొక వీడియోలో పెడతాను, చూపిస్తాను. అయితే తగినంత ఉప్పు వేసుకోవాలంటే ఈ తీపి కూరకి ఎక్కువ ఉప్పు అనేది పట్టదు. నేను ఈ ముక్కల్లోకి ఇవ్వండి చూసారా, ఒక ½ టీ స్పూన్ ఇది రాక్ సాల్ట్ పింక్ కలర్ది ఇలా వేసేసాను. తక్కువ అయితే మనం కలుపుకోవచ్చు. ఒక పురుషుని నీళ్ళు మనం చల్లుకోవాలండి. ఒక పురుషుని నీళ్ళు అయితే ఎక్కువ దుక్కే అనమాట అండి. గ్లాస్ తీసుకుని చూపిస్తున్నాను మీకు. ఈ గ్లాస్ తీసుకున్నానండి. ఈ గ్లాస్ తీసుకుని ఎంత వద్దు ఇవ్వు మీకు ఇలాగా ఈ పురుషుతోటి ఇవ్వండి. ఒక 2 పురుషుల నీళ్ళు పోసిన తర్వాత వేసానా లేదా అని చిటికడు పసుపు వేసుకొని మీకు ఇష్టం అయితే. నేను పసుపు వేయనండి, ఎందుకంటే తెల్లగా బాగుంటుంది కూర వండేటప్పుడు చూద్దిరిగానండి. మూత పెట్టేసి అది గ్యాస్ స్టవ్ మీద పెడతాను. అయితే మరి దీనికి ఏం కావాలి, తెలగపిండి కావాలి. ఇది నూపప్పు తెలగపిండి అనమాట. ఇది నూపప్పు తెలగపిండి ఇలా ప్యాకెట్లు అమ్ముతారు. ఇసుక అది లేకుండా మంచిది ఇమ్మంటే ఇస్తారు. ఇవి ఒక ప్యాకెట్ కట్ చేశానండి. మనకి ఇంకా దీనికి అంజాయింపుగా వేసుకోనండి, ఇదే కొలత అనేటువంటిది అవసరం లేదు. ఈ కూరకండి వెల్లుల్లిపాయలే రుచి. ఇలా ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు మనం తినేదాన్ని బట్టి కూరని బట్టి 10 వెల్లుల్లిపాయలు పోపులో వేసుకోవాలండి. ఇక నువ్వుల నూనె పోపు పెట్టుకుంటున్నాము. ఇది నూనె. కారం అంటడం కోసం ఒక ½ టీ స్పూను ఎర్రకార పొడి తీసుకున్నాను అన్నమాట. ఇదిగో ఎండుమిరపకాయలు, ఇది పంటి కింద నవ్వులుతూ ఉంటే బాగుంటుంది. ఒక 6 కాయలు తీసుకున్నాం. ఒక టీ స్పూను మినపప్పు, ఒక ½ టీ స్పూన్ జీలకర్ర అయితే సరిపడుతుంది. ఇంకా దీనికి కరివేపాకు కానీ కొత్తిమీర కానీ అలాంటివి ఏమీ అవసరం లేదండి. చాలా రుచికరంగా ఉంటుంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి కూర అనేటువంటిది వండేటప్పుడు మళ్ళీ చూపిస్తానండి. రండి, ఒక విజిల్ అయ్యాక రెండో విజిల్కి వచ్చి కట్టే లోపల ఎంత మెత్తగా అయిపోయిందో. మీకు చెప్పినట్టు ఒక విజిల్కే సరిపడుతుంది అదనమాట. అయితే దీంట్లోకి తెలగపిండి వేసేసుకోవాలి. ఇలాగ ఒక ప్యాకెట్ చింపానండి. మామూలుగా కలుపుకోండి. బయట వండితే కనుక సగం ఉడుకుతుంటే మనం వేసేసుకోవచ్చు, ఇంకా పడుతుంది. రెండో ప్యాకెట్ కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు ఈ కూర ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలండి. అంటే అదే మరి ఈ నీరు ఎగరాలి. ఇలా ఎగర్చుకుంటే కొంచెం మీడియంలో పెట్టుకోవచ్చండి, అడుగంటది ఏమీను. సమానంగా పెట్టుకుని ఇది చక్కగా విడివిల్లాడుతూ వస్తుందండి. మీరు కంగారు పడకండి. ఇదిగో ఇలా ముద్దలా ఉందని మీరు అనుకుంటున్నారు కదా, ఒక 2 నిమిషాలు అయ్యేప్పటికీ చక్కగా విడివిల్లాడుతూ పూసలాగా వచ్చేస్తుంది. ఇగో నేను వచ్చి 1 నిమిషం కట్టే లోపల అయితే చూడండి ముక్క మెత్తబడిపోయింది బాగాను. అది బయట అయితే 10 నిమిషాలు ఉడికించుకోవచ్చు. ఇక నేను పోపుకి ఇక్కడండి ఇగో పోపుకు వేసేసాను.
ఒక చెంచాడు కొంచెం మినపద్దాను, ఒక అర చెంచాడు జీలకర్ర వేసేసాను. ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసేస్తున్నాను ఒక కొంచెం సగం వేగాక అప్పుడు ఎండుమిరపకాయలు వేస్తానండి. ఎర్రగా వస్తుంది అలా అవుతే కనుక. ఒక చెంచాతో కలుపుతున్నాను. ఇదిగో ఈ చెంచాతో నూనె చెంచా ఇలా కలుపు. ఇది నురుగు వస్తుందని మీరు అనుకున్నారు కదా, నువ్వుల నూనె అండి. పప్పు నూనె అంటారు కదా, కొన్ని కూరలకు పప్పు నూనె వాడుకుంటేనే రుచి ఎక్కువగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిదన్నమాట. ఇలా సగం వేగాక అప్పుడు ఎండుమిరపకాయలు వేసేసుకుంటే చాలా బాగా వస్తుంది కూర. చూడండి ఇప్పుడు దగ్గరికి వస్తుంది కదా, ఇదిగో ఇది విడివిల్లాడుతూ వచ్చేస్తుంది, చక్కగా వస్తుంది. ఒక 2 నిమిషాలు ఇంకో మీడియంలోకి మార్చేసాను. ఒక 2 నిమిషాలు కలపకుండా ఇలా ఉంచితే అలాగే ఉంటుందన్నమాట. ఇక నేను ఒక చిట్కా చెప్తున్నానండి. ఆ చిట్కా ఏమిటంటే, తలకి అందరూ కూడా కొబ్బరి నూనె అది రాసుకోవడం మానేస్తున్నారు. కొబ్బరి నూనె చక్కగా రాసుకోండి. ఇంకా కావాలంటే ఈ హెయిర్ ఆయిల్ అవన్నీ కొనుక్కుంటున్నారు, మంచిదే కాదని అనము. కానీ ఇంట్లో మనం ఉత్తి కొబ్బరి నూనెలో రాసుకున్నా కూడా జుట్టు అనేది ఎదుగుతుందండి. పూర్వకాలం అయితే మందారాకులతోటి తలకాయ రుద్దు. మనం తలకాయ రుద్దుకున్నాడప్పుడు పాటించవలసింది ఏంటంటే అండి, మందారాకులు కానీ గంజి అనేది మీకు తెలుసు కదా, బియ్యపు గంజి కానీ తర్వాణి కానీ తలకి వేసి ముందర రుద్ది అప్పుడు కుంకుడుకాయ పులుసు వేసి రుద్దేవారండి. అలా రుద్దడం వల్ల గంజి కానీ పుల్ల మజ్జిగ కానీ లేదా తర్వాణి కానీ వేసి రుద్దడం వల్ల అండి తలలో పేలు అనేటువంటిది ఒకటి ఉండదు, రెండోది చుండ్రు అనేటువంటిది పుట్టించదండి. ఇది గమనించండి. ఏమిటనమాట, చుండ్రు అనేటువంటిది రానివ్వదండి. మనం ఈ చుండ్రు లేకుండా షాంపూలు ఇవి అవి వాడక్కర్లేదు. పుల్ల మజ్జిగ అయినా పర్వాలేదు, తర్వాణి అనేటువంటిది తయారు చేసుకుంటే అదైనా పర్వాలేదు, లేదా గంజి వాళ్ళు వార్చిన గంజిని రేపు శుభ్రంగా ఇలాగ కుదుళ్ళతోటి రుద్దేసుకుని కొంచెం కుంకుడుకాయ పులుసుతో కానీ లైట్గా ఉండేటువంటి షాంపూని కానీ వాడండి. అలా వాడడం వల్ల మీకు ఏమవుతుందంటే హెయిర్ ఫాల్స్ తగ్గుతుంది, రెండోది చుండ్రు కూడా తగ్గుతుంది. ఈ చిట్కాని గమనించండి. అలాగే మీరు తయారు చేసుకుని రుద్దుకుంటే చాలా బాగుంటుంది. ఇక చూశారు కదా, పోపు అనేది వేగుతోంది. ఎండుమిరపకాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను. వేసేసిన తర్వాత ఈ కూర కూడా ఎలా ఉందో ఒకసారి కలుపుకుందాము. ఇగో ఎగురుతోంది కొంచెం, ఇగో చూసారా, ఇంక ఇలా విడివిల్లాడుతూ వచ్చేస్తుంది. ఇలా వచ్చేసినప్పుడు ఆ పోపులో వేసేసుకుని 1 నిమిషం ఉంటే ఈ యొక్క తెలగపిండి ఉంటుంది కదండి, విడివిల్లాడుతూ వస్తుంది మీకు. గమనించండి. ఒక 5 నిమిషాల్లో అయిపోతుంది. ఈ లోపల పోపులోకి వేసేద్దాం. పోపు వేగిన తర్వాత వేద్దాము. అండి చక్కగా వచ్చింది. ఇదిగో ఇలాగే విగర్చుకోవడం. ఇదిగో వెల్లుల్లిపాయ రెబ్బలు అవి ఈ ఎండుమిరపకాయ ముక్కలు పిల్లలు అయితే తినరు, మనం తింటాం. కొంచెం చిటికడు కారం వేసాం చూసారా, ఈ మెత్తన కారం వల్ల కొంచెం అక్కడక్కడ ఎర్రగా ఉంటుందన్నమాట. నేను పసుపు ఏం వేయలేదు, చెప్పాను కదా మీకు. కూర ఇగో అడుగంటకుండా ఇగో చూసారా ఇలా విడివిల్లాడుతూ వస్తుంది. ఇది అందరికీ మంచిదేనండి, వీళ్ళకి వాళ్ళకని కాదు. నడువు నొప్పి అలాంటివి ఏమీ రానివ్వదండి ఇలాంటివి తిన్నాం. ఇగో చూసారా ఈ వెల్లుల్లిపాయలు అవితోటి ఈ ఎండుమిరపకాయలతోటి నంచుకు తింటారు. ఇలాంటి కూరకు ఉప్పు తక్కువ పడుతుంది అని చెప్పాం కదా, కొంచెం ఉప్పు తక్కువ అయితే మనం పైన ఇలా జల్లుకొని తినచ్చు అనమాట. దీనికి నంజు ఇగోండి ఆనపకాయ చింతకాయ పులుసు చూసారా, ఇగో ఇది ఇంకా ఆనపకాయ ముక్కలు ఇలా వేసుకుని ఇందులో ఆనపకాయ ముక్క, తర్వాత వంకాయ, వంకాయ తెల్ల వంకాయ ఇగోండి, 2 బెండకాయలు ఉంటే వేసాను. ఇంకా బచ్చల కూర కూడా వేసుకోవచ్చు, ఇవే బాగుంటాయి. ఇగో వంకాయ తీసేస్తాను, మా మరదలు వంకాయ తినదు. ఇప్పుడు రుచి చూసి చెప్తుంది కూర అది ఉంటుంది నంజుకి. ఇదే నంజు కావాలని అక్కర్లేదండి. ఇది పాచింతకాయ పచ్చడి, ఇది కూడా నంచుకోవచ్చు. ఇది పాచింతకాయ పచ్చడి అండి, ఏడాది క్రితం అండి. పాచింతకాయ పచ్చడి బాలింతరాలకే కాదు, కొంచెం ఇదిగోండి ఇది మెంతి పచ్చడి బద్దం నిన్న వేసుకున్న మెంతి బద్దం, ఇవి కూడా నంచుకోవచ్చు అనమాట అండి. ఇవి ఇప్పుడు తనకి వేసి రుచి చూపిస్తాను ఎలా ఉందో చెప్తుంది. ఉత్తుకూరైనా రుచి చూసేయచ్చు, అన్నంలో అయినా అద్దుకోవచ్చు. ఇగో ఉత్తుకూర కొంచెం రుచి చూసి చెప్తామన్నాను, అలాగే పులుసు కూడా రుచి చూసి చెప్పమంటానండి.
చాలా బాగున్నాయి, అన్ని కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా అన్ని సరిపోయాయి. సరిపడింది. ఇంక ఉప్పు ఏం అక్కర్లేదు. పర్ఫెక్ట్ గా సరిపోయాయి. ఓకే అమ్మా, అర్థమైంది కదండి. మీరు విన్నారు కదా, అన్నీ సరిపడి. ఉప్పు తక్కువే పడుతుందని చెప్పాను కదా, మీకు చూపించిన ఉప్పు కూడా కొంచెమే చూపించాను, ఒక 1/2 టీ స్పూన్ పైచలు ఉంటుంది అదనమాట. మీరు కూడా మరి ఈ చాలా చాలా మంచిదండి. ఎంత మంచిదంటే ఒంటికి నడుము నొప్పి రానివ్వదు. తర్వాత అందరికీ ఈ విటమిన్స్ అవి ఉంటాయి, కీళ్ళ నొప్పులు అవి కూడా తగ్గిస్తుందండి నువ్వులు ఈ తెలగపిండి వల్ల అదిను. కాబట్టి మీరు కూడా తయారు చేసుకుని ఎలా ఉందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తూ ఉండండి. ఇలా బాగుంది పెద్దమ్మ, లేకపోతే అలా ఉంది నేను కూడా చేసుకుంటున్నాను అని చెప్పండి. అది మరి మీ కామెంట్స్ నాకు ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతూ ఉంటారు. ఇంకా ఉంటానండి మరి. అందరికీ కూడా ధన్యవాదాలు. బాయ్ బాయ్. మీ సూర్యకుమారి. షేర్ చేయడం, లైక్ చేయడం మర్చిపోకండి ప్లీజ్. లోకాన్ సమస్త సుఖినో భవంతు.